and I wish you all the best. ముద్రగడ పద్మనాభం విలువలు సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన మహానాయకుడని ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు కొనియాడారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా తన ఆశయాలకు అనుగుణంగా ప్రజల కోసమే పనిచేశారన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి అనేక అవకాశాలు కల్పించిన నాయకుడిగా ముద్రగడను గుర్తు చేసుకున్నారు. కాపు సామాజిక వర్గానికే కాదు వైఎస్ఆర్సీపీకి కూడా ఇది తీరని లోటని అంటున్న తోటా త్రిమూర్తులతో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. ఇక్కడ పద్మనాభం ఆత్మీయ సమావేశం జరుగుతుంది. దానికి సంబంధించి మనతో పాటు తోట త్రిమూర్తులు గారు హాజరయ్యారు. వారి గురించి మాట్లాడదాం. ముద్రగడ గారికి మీకు మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు ఆత్మీయ సమావేశానికి కూడా మీరు హాజరయ్యారు. ఏంటి ఆయనకు మీకు ఉన్న అనుబంధం? చాలా కాలం నుంచి ఉంది. ఆయన ఒక జాతి కోసం పాటుపడేటువంటి వ్యక్తి, సమాజం కోసం పాటుపడేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరణించాడు. ఆ మరణించినటువంటి సందర్భంగా ఆయన నివాళులు అర్పించడానికి కులాలకు అతీతంగా ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కులాలకి మతాలకు అతీతంగా అందరూ వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అటువంటి వ్యక్తి ఉద్యమం చేసింది ఆయన కాపు కులం అయినప్పటికీ కూడా బీసీలకు రిజర్వేషన్ ఉంది, ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది. కాపుల్లో పేదవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళకు రిజర్వేషన్ కావాలని చేశాడు తప్పితే కాపులు ఒక్కళ్ళ గురించి చేసింది కాదు. ఆల్రెడీ వేరే కులాల వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఈ కులంలో కూడా పేదరికంలో ఉన్నవాళ్ళు, విద్యకు దూరంగా ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా మరి రిజర్వేషన్ ఫలాలు వస్తే వాళ్ళు కూడా బాగుపడతారని చేసినటువంటి ఉద్దేశం. ఆయన కులాల మతాలతో పని లేదు, అందరితోటి మంచి కులనాయకుడు కాదంటారు. సమాజం కోసం ఆలోచించేటువంటి వ్యక్తి ఆయన. ఇక్కడ ఆయన ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి ఇక్కడ నివాళులు అర్పించే వాళ్ళు అందరూనే ఒక నిమిషం ఆలోచించి ఆయన ఆత్మ ఎప్పుడు శాంతించదే? ఆయన ఆశయం ఏదైతుందో ఈ రిజర్వేషన్ ఫలాలు పేదవాడికి అందుతున్నప్పుడు మాత్రం ఆయన ఆత్మ శాంతిస్తుంది. దానికి ఇక్కడ మాట్లాడినటువంటి వాళ్ళు అందరూ కూడా ప్రయత్నం చేయాలి, కృషి చేయాలనేటువంటిది మనం చేస్తున్నాం. కాపు ఆయన ఆశయాలను మీరు ముందుకు తీసుకెళ్తారు. మీరు కాపు నాయకులు, ఆయనతో పాటు ఎన్నో ఉద్యమాల్లో ఉన్నారు. కాపుల కోసం, అభివృద్ధి కోసం మీ వంతు భాగస్వామ్యం కూడా ఉంది. ఆయన ఉద్యమాన్ని ఒక వ్యక్తి తీసుకెళ్తే అయ్యేది కాదు, అందరూ ఆలోచన చేయాలి. పార్టీలకు అతీతంగా ఆలోచన చేస్తేనే ఆయన ఆశయం సాధన అవుద్ది. ఇది ఇక్కడున్న పరిస్థితి. ముద్రగడ పద్మనాభంతో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాం. ఒక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముద్రగడ దిట్ట అని చెప్పి తోట త్రిమూర్తులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ నా తాజా పరిస్థితి. వార్తా స్టూడియో.